హలో అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ చేద్దాం రండి. కేవలం 1 కప్పు రవ్వతోనే స్వీట్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో 1 కప్పు చక్కెర వేసి 1 కప్పు వాటర్ పోసుకొని చక్కెర అంతా బాగా కరిగే వరకు ఇలా కరిగించుకోవాలి. పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇందులో యాలక బుడ్డలు కూడా 4 దంచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా పొంగు వస్తుంది కదా. ఇలా పొంగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే చక్కెర వేసామో అదే కప్పుతో 1 కప్పు తెల్ల రవ్వ మనము ఉప్మాకి వేస్తాం కదా, ఆ రవ్వని వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు 2 కప్పులు వేసుకోవాలి. 2 కప్పులు వేసి పాలు వేసిన వెంటనే గడ్ల కడుతూ వస్తుంది. ఇలా ఉండలు ఏం లేకుండా తొందరగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు స్టవ్కు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి పెనంకి సపరేట్ అవుతూ వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన దించేద్దాం. పక్కన పెట్టుకొని చేత్తో కలుపుకోవాలి. బాగా హీట్గా ఉంది, అందుకు చల్ల వాటర్లో ఇలా ఇలా అద్దుకొని బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి స్వీటు. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీ పీట మీద వేసి ఇలా చపాతీ కర్రతో ఇలా రుద్దుకోవాలి. చూడండి మరీ పలుచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. ఇలా రుద్దుకుంటే సరిపోతుంది. ఇలా బాగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి గ్లాస్ ఒకటి తీసుకొని ఇలా షేప్లో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ గ్లాస్తో ఇలా రౌండ్ షేప్లో కట్ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఇలా ఇలా రుద్దుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుందాం. చూడండి బాగా పొంగుతూ బాగా వచ్చాయి. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు తీసి పక్కన ఉంచుకుందాం. చూడండి అన్నీ బాగా పొంగుతూ వచ్చాయి. ఇప్పుడు మనం ముందుగా పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకం చల్లారిపోయి ఉంటే మళ్ళీ కొద్దిగా వెచ్చచేసి పాకాన్ని మళ్ళీ హీట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా పాకంలో వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్కు స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇచ్చామంటే ఒకటితోనే ఆఖరు, అంత బాగుంటాయి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి అన్నీ కూడా ఇలా ప్లేట్కి తీసి పెట్టాను. 5 మినిట్స్ పాటు పాకంలో ఉంచితే చాలు.